పర్యావరణ పరిరక్షణకు మడ అడవులు ఎంతగానో ఉపయోగపడతాయని, వాటిని పరిరక్షించుకోవాలని ప్రముఖ పర్యావరణవేత్త, జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ అన్నారు. అంతర్జాతీయ మడ అడవుల సంరక్షణ దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా కోరింగ మడ అడవుల్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. అటవీశాఖ జిల్లా అధికారి భరణి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ పర్యావరణవేత్త, జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ, వాటర్మెన్ రాజేందర్ సింగ్, సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ టి అనుష అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మడ అడవుల రక్షణపై వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. అనంతరం బొలిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ, కాకినాడ జిల్లాలో మడ అడవుల పెరుగుదల గణనీయంగా ఉందని, వీటిని కాపాడుకోవడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చని తెలిపారు. అలాగే సముద్రం కోత నుండి భూములకు రక్షణ లభిస్తుందన్నారు. డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ టి అనుష మడ అడవుల ప్రాముఖ్యతను వివరించారు. అలాగే వాటి పరిరక్షణకు తీసుకోవలసిన చర్యలను తెలియజేశారు. టాలెస్ట్ మ్యాంగ్రూవ్స్ ఇన్ ద కంట్రీ టెక్నికల్ గా చెప్తే ఒక 5 మీటర్లు పొడవు పెరిగింది. ఇక్కడ నార్మల్ గా ఏం చేస్తారంటే ప్రతి దగ్గర మ్యాంగ్రూవ్స్ ని నాశనం అవుతున్నాయి, అడవులు ధ్వంసం అవుతున్నాయంటే ఇక్కడ గత 10 ఏళ్ళు 20 ఏళ్ళుగా అడవుల్ని థిక్నెస్ తీసుకుని వచ్చారు, పెంచారు, బాగా అడవులను పెంచారు, మడ అడవుల్ని. అలాగే మడ అడవుల హైట్ కూడా దాదాపు 5 మీటర్లు పెరిగింది. అది చూసి ఈ రోజు రాజేంద్ర సింగ్ గారు అన్నారు, ఇంత మంచి అడవులు నాకు చూపించకుండా మిగతా అన్ని కొట్టేసినవన్నీ నాకు చూపిస్తున్నానంటే, నేను చెప్పాను కొట్టేసినవి చూపిస్తే మీరు పరిరక్షించడానికి గోల్పడతారు, మంచి చూపిస్తే మూలలు కూర్చుంటారు, అందు గురించి అని చూపించలేదు అంటే, లేదు మనం వెళ్ళి ఆ ఫారెస్ట్ అధికారులను అభినందిద్దాం అని చెప్పేసి ఆయన ఇక్కడ ఈ పర్టికులర్ ఈ రోజు రావడం జరిగింది. అలాగే ఆయన పిల్లలందరికీ ఏం చెప్పారంటే, ఇది భావితరాలకి కావాల్సిన సంపద, 8 రెట్లు ఆక్సిజన్ ఎక్కువ ఇస్తుంది ఈ మొక్క, అలాగే కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటుంది, ఉప్పు నీరు మంచినీరు మధ్యలో పెరుగుతూ వాతావరణానికి తట్టుకొని నిలబడుతుంది. అలాగే కాకినాడని మన వరదల నుంచి, సముద్రం నుంచి వచ్చిన సునామీల నుంచి రక్షిస్తుంది. కాబట్టి అలాగే తుఫాన్ బాధ నుంచి కూడా కాకినాడను రక్షించాలంటే ఈ మడ అడవులు కావాలి. ఈ మడ అడవుల మీద అవగాహన పెంచి 950 మంది విద్యార్థులతో ఒక డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టి, ఆ డ్రాయింగ్ కాంపిటీషన్లో గెలిచిన విద్యార్థులందరికీ ఈరోజు రాజేంద్ర సింగ్ గారి చేత బహుమతులు పెంచడం తప్పకుండా ఈ అధికారులని నేను కొనియాడుతున్నాను. ఇవాళ ఇంటర్నేషనల్ డే ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ మ్యాంగ్రూవ్ ఈకోసిస్టమ్ పైన మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేయడం జరుగుతుంది. సో దీనిలో భాగంగా మేము కాకినాడలో ఉన్న స్కూల్ పిల్లలందరికీ కూడాను అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం డ్రాయింగ్ కాంపిటీషన్, ఎలక్ట్యూషన్ కాంపిటీషన్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ కోరంగి వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఈ కార్యక్రమాన్ని చేపట్టి, ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో అవగాహన అనేది కల్పించాలని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా మ్యాంగ్రూవ్స్ యొక్క ఈకోసిస్టమ్ యొక్క ఇంపార్టెన్స్ గురించి ప్రజలకు తెలియాలి. మ్యాంగ్రూవ్ మన కోస్ట్ లైన్కి ఎలా హెల్ప్ చేస్తుంది, దాని ద్వారా మనకు ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఇంక్రీజ్ అవుతున్నాయి, కార్బన్ డైఆక్సైడ్ ఎలా తీసుకుంటుంది అనేది ఒకటి ఉంటుంది. అలాగే తుఫాన్ల నుంచి కానివ్వండి, ఎటువంటి ఉప్పెనల నుంచి కానివ్వండి, ఈ మ్యాంగ్రూవ్ అనేది మనల్ని కాపాడుతూ ఉంది. ఈ అవేర్నెస్ అనేది ప్రజల్లో కలగాలని ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది.